వెంకటరమణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్ డివిజన్, విజయనగరం. ఈ తాడిపూడి రిజర్వాయర్కి మేము ఇన్ఛార్జ్. ఈ వర్షాలు ఎక్కువగా ఉన్న కారణాన తుఫాను రీత్యా ఏ రకంగా ఉంది అనేది పరిశీలించడానికి వచ్చాము ఇక్కడికి. కాకపోతే పైనుండి మనకి ఈ గోస్తని రివర్ ఇన్ఫ్లోస్ 3950 క్యూసెక్లు ఉంది. అయితే రిలీజెస్ అవుట్ఫ్లో 4590 క్యూసెక్లు బయటకు విడిచిపెడుతున్నాము. ఇప్పుడు ప్రస్తుత లెవెల్ ఏంటంటే 294 ఫీట్ ఉంది. యాక్చువల్గా 297 ఫీట్ అనేది టోటల్ కెపాసిటీ ఆఫ్ ది రిజర్వాయర్. అంటే 3.325 టీఎంసీ ఉండాలి. ఇప్పుడు 3 టీఎంసీకి తగ్గింది అనమాట. అంటే 0.325 కుషన్ వచ్చింది. ఇంకా ఫర్దర్ ఈరోజు ఉండే వర్షాల కారణాన ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంది. తగ్గిస్తున్నాం. అన్నిటికి కూడాను మేము అలర్ట్ చేయడం జరిగిందండి. ఎంఆర్ఓ గారి ద్వారా అన్ని మండలాలకు కూడాను, అలాగే ప్రెస్ ద్వారా కూడా చెప్పాము. అన్ని గ్రామాలు సురక్షితంగానే ఉన్నాయి. ఏవి కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇప్పటి వరకు ఎటువంటి మనకి నోటీసులో రాలేదు. ఈ తుఫాను మెంతో సందర్భంగా ఈ తాటిపూడి డ్యాము నేను మరియు మా సిఏ గారు, ఎస్ఐ గారు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ గారితో ఇంటరాక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇన్ఫ్లో వాటర్ ఎంత ఉంది, అవుట్ఫ్లో ఎంత ఉంది వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ప్రాబ్లం ఏం లేదు. క్యాచ్మెంట్ ఏరియాలో కూడా పెద్దగా వర్షం ఇన్ఫ్లో పడేటట్లు లేదు. ఇదంతా ఈ గారి దగ్గరుండి చక్కగా మేనేజ్ చేస్తున్నారు. వారితో మేము లైజన్ మెయింటైన్ చేసి టైం టు టైము ఈ సిచ్యువేషన్ తెలుసుకుంటున్నాము. తద్వారా ఏదైనా ఉంటే మేము కూడా ప్రజలు అలర్ట్ చేసి కొంచెం గ్రామాల్లో కూడా తిరగడం జరుగుతుంది.